పూర్వం సరస్వతి అని ఒక నది ఉండేదండి 10,000 సంవత్సరాల క్రితం. దాన్ని నాసా వాళ్ళు ఫోటోలు తీసి ఉంది నది అని వాళ్ళు చెప్పారు. ఈ సరస్వతి నది తీరంలోనే ఈ వేదాలు అవి పుట్టినాయి అని చెబుతూ ఉంటారు. అవునా? అగ్నిం ఈళే పురోహితం యజ్ఞస్య దేవం ఋత్విజం ఋత్విక్ ఋత్విక్ ఋతువులు అంటే మనకు తెలుసు కాలంలో మారిపోతూ ఉంటాయి. హేమంతం, శిశిరం, వసంతం. ఋత్ అంటే ఋతంభరత్వము, ఋతము అంటే ట్రూత్, TRUTH ట్రూత్. ఋత్ చూడండి, ఋత సంస్కృతం, ట్రూత్ ఇంగ్లీష్. అంటే సంస్కృతం ఏమో అమ్మ, ఇంగ్లీష్ ఏమో మనమరాలు, చిన్న పాప అన్నమాట. హోతారం రత్న ధాతవం. రత్న అంటే డైమండ్. ఇక్కడ డైమండ్ అని అర్థం తీసుకోకూడదు. రత్న అంటే ఏంటి? రత్న అంటే కోరికలు. మీరు ఏది కోరుకుంటే అది మీకు లభిస్తుంది. కామధేనువు కల్పవృక్షం. అగ్నిమీళే పురోహితం యజ్ఞస్య దేవం ఋత్విజం హోతారం రత్నధాతమం. ఇది ప్రపంచంలోని మొట్టమొదటి మంత్రం. ఇట్లా మనది భారతీయ సంస్కృతికి యజ్ఞ సంస్కృతి అని పేరండి. యజ్ఞ సంస్కృతి అన్నా భారతీయ సంస్కృతి అన్నా ఒకటే. యజ్ఞ సంస్కృతి అన్నా, వేద సంస్కృతి అన్నా, భారతీయ సంస్కృతి అన్నా, సంస్కృతి అన్నా, సంస్కృతం అన్నా ఇవన్నీ వేరే వేరే పదాలు కావు, అన్నీ ఒకటే. సంస్కృతి అంటే కల్చర్, సంస్కృతి అంటే లాంగ్వేజ్, యజ్ఞ అంటే ద్రవ్య యజ్ఞ. యువర్ ఎంటైర్ లైఫ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎన్ యజ్ఞ.